రండి నిర్గమకాండం 25 అధ్యాయం 23 వచనం చదువుకుంటాం. మరియు నీవు తుమ్మకర్రతోనొక బల్ల చేయాలి. తుమ్మకర్ర గురించి అర్థమైంది కదా. తుమ్మకర్రతోనే ఎందుకు చేయమన్నాడు? దేవుని యొక్క మానవత్వానికి సూచన. ఆ మానవుడు ఏమయ్యాడంటే రక్షణ అనుగ్రహించాడు మానవులకి, మానవులందరికీ ఆధారమైనాడు, మానవులందరికీ త్యాగం అయిపోయాడు యేసు ప్రభువారు. కాబట్టి ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఈ 23వ వచనంలో మరియు నువ్వు తుమ్మకర్రతో బలం చేయడం మాత్రమే కాదు, ఒకవేళ చేస్తే కొలతల ప్రకారం చేయాలన్నాడు. మొదటిది పొడుగు 2 మూరలు అన్నాడు, వెడల్పు 1 మూర అన్నాడు, దాని ఎత్తు మూరెడన్నర. ఆలోచించాం, ఇవన్నీ బాగున్నాయి కానీ దేవాదేవుడు ఎంత గొప్పగా మాట్లాడాడంటే, పొడువు అంటే దాన్ని పోల్చడానికి చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. 1 అని చెప్పడానికి ఎన్నో వచనాలు ఉన్నాయి. మరి ఎత్తుని మూరెడన్నర అన్నాడు. దేనితో పోల్చాలి ప్రభువా? అసలు దేనికి ఇది? అసలు చాలా క్లిష్టమైనటువంటి ఆలోచన కదా. మీరు ఆలోచన చేయండి, బైబిల్లో కనీసం 1 వచనమేనా ఈ మూరెడన్నరకి ఏవైనా పోల్చదగ్గది ఏవైనా ఉందా? రైట్, చాలా జ్ఞాపకం చేస్తాను. మొదటిది కింద నుంచి పైకి వెళ్దామా, పైనుంచి కిందకు వద్దామా? ఏది ఇందులో కష్టమైంది? పొడవు 2 మూరలు, వెడల్పు 1 మూర, ఎత్తు మూరెడన్నర. ఎందులోకి వెళ్దాం? కష్టం నుంచి సులువుకి వెళ్దాం, సులువు నుంచి కష్టంకి వెళ్దాం. మూరెడన్నర కదా. ఎత్తు అనటంతోనే బాగా గమనించండి. ఇప్పుడు ఇదే సన్నిధి రొట్టెల బల్ల, ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది బద్దె లేకపోతే చవ, దాని మీద బంగారు జవ, 4 కాళ్ళు, కింద నుంచి పైకి ఉన్నది ఏంటి? ఎత్తు. ఎత్తుని దేనితో పోల్చాడు దేవుడు అంటే 3.5 మూరలు. చెప్పండి, మూరెడన్నర. చెప్పండి, మూరెడన్నర మూరల ఎత్తు అంటే దాని అర్థం ఎంత? మూరెడన్నర అంటే, మూరెడంటే అంతే ఎంత? 1 కదా. మూరెడంటే 1ఏనా? మరి మూరెడన్నర అంటే 1.5. ఏది 1.5? రైట్. ఎత్తుని ఎలాగ మనం చూస్తామంటే సన్నిధి రొట్టెల బల్ల దేనికి సూచన అని చెప్పాను? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. మూరెడన్నర అన్నాను కదా, బాగా గమనించండి. ఇది ఎత్తుని సూచిస్తుంది. ఎత్తు అనేది ఇలాగుండదు, ఇలాగుండదు, కానీ ఎలాగుంటుంది? పైకి చూపిస్తుంది. ఇప్పుడు బాగా గమనించండి, మూరెడన్నర అని అనటంతోనే 1 కాదు, 2 కాదు, మధ్యలో అని అర్థం. అదేంటి? 1.5 అంటే 1.5, అంతే కదా, మధ్యన. బాగా గమనించండి, 1 కాదు, 2 కాదు, కానీ 1.5 మధ్యన. 1.6 కూడా కాదు, 1.4 కూడా కాదు, కానీ 1.5, 1.5. ఇప్పుడు బాగా గమనించండి, 1 కాదన్నాను. 1 దేనికి సూచన అంటే తండ్రి అయిన దేవుడు, ఒక్కగాను ఒక్క దేవుడు, ఇది పైన సూచిస్తుంది. 2 దేనికి సూచిస్తుంది అంటే మానవుడికి సూచిస్తుంది. ఎందుకు? దేవాది దేవుడు నరులను సృజించినప్పుడు ఎలా సృజించాడు? వారిని చూడండి, చూడండి, ఆదిమకాండం 1వ అధ్యాయం, ఆదిమకాండం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, చూడండి, నరులను చేయదుము అన్నాడు. నరులను, దాని కిందకు వస్తే 28వ వచనం, 27వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చూడండి, అది కంటిన్యూ. అక్కడ నరుని సృజించును అనే మాట కంటే దాని కింద నా మాట దాన్ని కంటిన్యూ చేశాడు. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. అందులో ఎవరున్నారు? స్త్రీ ఉంది. ఇప్పుడు ఎవరు? ఎంతమంది అయ్యారు? 2. ఇప్పుడు ఈ దేవాది దేవుడు పైన, నరులు, స్త్రీ పురుషులు ఎక్కడున్నారు? కిందనున్నారు. ఇప్పుడు వారికి ఇప్పుడు మానవులకి 1.5 సరే ఏంటమ్మా? 1.5 అనేది ఏంటి అంటే దేవుడు ఒక్కడే మనుషులకును, దేవుడు ఒక్కడే మనుషులకును దేవునికిని మధ్యవర్తి ఒక్కటే. ఈ మూరెడన్నర దేవుని యొక్క మధ్యత్వర్తాన్ని మనకు గుర్తు చేస్తుంది. మీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన మాట? మరి అమ్మగారు అర్థమైందా? 1.5 మూరలు అంటే అర్థం ఏంటి అంటే అటు దేవుడికి ఇటు మానవులకి మధ్యస్థంగా ఉండాలి ఆయన. అటు దేవుడికి దగ్గరగా కాదు, మానవులకి దగ్గరగా కాదు. అటు దేవుడికి దూరంగా కాదు, మానవులకి దూరంగా కాదు.
అటు దేవాది దేవుని యొక్క చెయ్యిని, ఇటు మానవుని యొక్క చెయ్యిని, ఇద్దరిని సమాన దూరములో సమానముగా పట్టుకొని ఉండాలి. దానినే మధ్యవర్తిత్వము అంటారు. దానినే ఇంగ్లీష్లో మీడియేటర్ అంటారు. ఏమంటారు? మీడియేట్ చేస్తాం. సాధారణంగా మనం మీడియేట్ చెప్పండి 3 విషయాలకు చేస్తారు. చెప్పండి. మొదటిది దేనికి మీడియేట్ చేస్తామంటే లవ్ ప్రపోజల్కి వచ్చినప్పుడు మీడియేట్ చేస్తాం. చేస్తారా లేదా? చేస్తారా చేయరా? మీరు ఎవరు చేయలేదా మీడియేట్ చేయటం? 2 మీడియేట్ ఎక్కడ చేస్తామంటే పెళ్ళిలో చేస్తాం. మధ్యవర్తులు ఉండరా పెళ్లి చేసినప్పుడు? 3వది ఎప్పుడు చేస్తాం చెప్పండి? మాట్లాడడం కాదు. దేనికి చేస్తాం? అప్పులు కాదు. ఇంకా ఎప్పుడైనా తగాదాలు వస్తే ఆస్తి తగాదాలు కావచ్చు, అందుకే అన్నీ చెప్పచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, ఏ తగాదాలైనా మధ్యవర్తిత్వం చేస్తాం. సరే, ఈ మాటని ఇలా జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మధ్యవర్తిత్వం చేశాడు. ఈ యొక్క బల్లలో దేవాదేవుడు మధ్యవర్తిత్వం చేయడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి? ఎందుకు మధ్యవర్తిత్వం చేయాలి యేసు ప్రభువారు అనగా 3 కారణాలు. ఎందుకంటే ఎప్పుడు మధ్యవర్తిత్వం చేస్తాడు దేవుడు అని అంటే, మొదటిది వెరీ గుడ్, ఎక్సలెంట్. మొదటిది సంబంధం కలపడం కొరకు. 2వది సంబంధం లేనప్పుడు ఏముండవు, మాటలు ఉండవు. కాబట్టి మొదటిది సంబంధం అయితే 2వది సంభాషణ ఉండదు. 3వది ఏంటి? సహవాసం ఉండదు. అంతే సింపుల్. ఈ 3 కొరకు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వం చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ బల్ల మన జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన వారలారా, మానవులకి దేవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, మానవుడికి చెప్పండి, మానవులకి మధ్య ఉన్న సంభాషణని. ఇప్పుడు నేను ఒక మాట అడగనా? ఈ 3 ఏది ప్రాముఖ్యం? మొదటిది సంబంధమా, సంభాషణ? 3వది సహవాసమా? ఏంటన్నా? సహవాసం. ఏంటన్నా? సంభాషణ లేకపోతే సంబంధమా? ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవాది దేవునికి మానవునితో మాట్లాడాలని ఆశ. ఎందుకు చెప్పండి? ఎందుకు ఈ 3 కంటే నేను సంభాషణని ఎక్కువ ప్రయారిటీ ఇచ్చానంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు ఈ వాక్యము ఎవరికి చెప్పాలా? మీరు బాగా గమనించారా లేదో, మొట్టమొదట దేవాది దేవుడు ఆదామును సృజించాడు, ఆదాముతో సహవాసం చేశాడు. ఈ సహవాసమైన దేనికోసం? ఇప్పుడు ఉదాహరణకి ఇలా చెప్తాం. ఏనా భార్య భర్తలు ఇద్దరు దేనిలో ఉన్నారు? సంబంధంలో ఉన్నారు కదా. చెప్పండి. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, సంబంధంలో ఉన్నారా? వారిద్దరు సహవాసంలో ఉన్నారా లేరా? భార్య భర్తలు సహవాసులు ఉంటారు, ఫ్రెండ్స్ సహవాసులు ఉంటారు. ఇప్పుడు నేను అంటాను, సహవాసంలో ఉండి సంబంధంలో ఉండి సంభాషణ లేకపోతే ఎందుకు? అది ఎడమకం పెడమకం. ఏం మాట్లాడాలో తెలీదు, ఏమనాలో తెలీదు, ఏం చెప్పాలో తెలీదు, ఏం వినాలో తెలీదు. దేవాది దేవుడికి ఎంత ప్రయారిటీ ఇచ్చారంటే సంభాషణ. అందుకే కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, యెషయా గ్రంథం 1 వచనంలో చెప్పండి, ఆకాశమా ఆలకించుము, భూమి. ఎందుకు అంత అవసరం వచ్చింది దేవాదేవునికి? దేని కొరకు? ఆయన బాధను విన్నవించుకోవడానికి, ఆయన ప్రేమను వెళ్ళబరచడానికి, ఆయన ఏదో చెప్పాలనుకోవడానికి. కనీసం మానవుడు లేడే. అసలు మాట్లాడాల్సింది ఎవరితో? మనుషులతో. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో, భూమితో మాట్లాడుతున్నాడు. ఎంత బాధాకరం కదా. ఆకాశం ఇలా అడిగి ఉంటుంది, భూమి కూడా ఇలా అడిగి ఉంటుంది. ఏమయ్యా సృష్టికర్తవయ్యా, నువ్వు మమ్మల్ని సృజించావు కదా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తున్నాం కదా, ఎలాగ ఉండమంటే అలాగ ఉంటున్నాం కదా, నిన్ను సృజించినటువంటి మానవులతో మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడట్లేదు అని ప్రభువుని అడిగితే, ప్రభు అట హృదయంలో బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఒక మాట అన్నాడట, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి ఎలా చేసినాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, పిల్లల్ని పెంచడం అంటే దాని అర్థం ఏంటంటే గట్టిగా ముద్ద మాంసం పెడతాం కాదు, వాడిని గొప్పవారిగా చేయాలి. ఎలా చేయాలా? ఎన్ని బాధలు శ్రమలు కూర్చున్నా వాళ్ళని గొప్పగా చేయాలి. విచిత్రం చెప్పిన, గొప్పగా చేస్తే వచ్చే ప్రాబ్లం ఒకటి ఉంది. నేను గొప్పవారిగా చేసి తిని, ఇప్పుడు చెప్పండి చేయాలా వద్దా? ప్రశ్న మీది. తీసుకెళ్ళి ఎలాగుందంటే,
మొత్తం రుబ్బు రోలుతో బుర్ర బద్దలు కొట్టినట్టుంది. అన్న నువ్వే చెప్పావు, పెంచమన్నావు, పోషించమన్నావు, గొప్పవారిగా చేయమన్నావు, తీరమో సేటడా తిరగబడి ఉన్నారు. ఆ మాట చదవగానే ఆకాశము భూమి ఎంత బాధపడి ఉంటాయో కదా. సర్వసృష్టికైన దేవుడికి ఏంటి కర్మ? ఇప్పుడు ఒక మాట చెప్పనా, తల్లిదండ్రులు పిల్లలు పెంచినప్పుడు వారి బాధని ఇతరులతో ఎందుకు చెప్పుకుంటారు? నేను చాలాసార్లు కొన్నిసార్లు అనిపించేది. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటుంది వేరే సంగతి, ఎంత బాగా చూసినా కూడా వారి తల్లిదండ్రులు ఇతరులకు చెప్పేసి అదేదో గొప్ప చూపించుకోవాలనుకుంటారు, కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు. కానీ దేవాదేవుడు చూస్తాడు కదా. విచిత్రం ఏంటి అంటే ఆ తల్లిదండ్రులను చూసి ఆ తల్లిదండ్రులు పిల్లలను చూసి పెంచి పోషించి వారిని భద్రపరిచి ప్రయోజకులు చేసి గొప్పవారుగా చేసినప్పుడు వాళ్ళు తిరగబడతారు. చూసారా, బైబిల్లో 7 తిరుగుబాట్లు ఉన్నాయి. బైబిల్లో ఎన్ని తిరుగుబాట్లు అంటే 7 తిరుగుబాట్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటి తిరుగుబాటు దేని మీద అంటే దేవుడి మీదే. మొట్టమొదట తిరుగుబాటు దేవుడి మీదే. ఎవరెవరి మీద తిరుగుబాటు చేశారు చెప్పండి? మొట్టమొదట ఇజ్రాయేలా, ఆదామవా, కయ్యేనా? సాతాను తిరుగుబాటు చేశాడు. మొట్టమొదట దేవుని మీద తిరుగుబాటు చేసినాడు ఎవడు? సాతాను. వాడు తిరుగుబాటు చేశాడు. 7 తిరుగుబాటులో మొట్టమొదటి తిరుగుబాటు. ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది చెప్పండి? దేని బట్టి తిరుగుబాటు చేయాల్సి వచ్చింది చెప్పండి? ఒక వ్యక్తి తిరుగుబాటు ఎప్పుడు చేస్తాడు చెప్పండి? ఒక కొడుకు తండ్రి మీద ఎప్పుడు తిరుగుబాటు చేస్తాడు? పెద్దవాడు అయినప్పుడు తిరుగుబాటు చేస్తాడా? ఆస్తులు ఇవ్వకపోతే తిరుగుబాటు చేస్తాడు. మీ సమాధానం ఇలా కానీ పొరపాటున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ రాస్తే ఒక్క మార్కు వస్తే ఒట్టు మీకు. ఎక్కడి నుంచి అమ్మా వచ్చా? నేను సియోను ప్రార్థనా మందిరంలో ట్రైనింగ్ అయ్యానన్నా అంటే ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు? ప్రేమించకపోతే తిరుగుబాటు చేస్తారు, ప్రేమిస్తే తిరుగుబాటు చేస్తారు, లేకపోతే ఇంకా తిరుగుబాటు ఎప్పుడు చేస్తారండి? అభిషేకమా? వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేనప్పుడు. ఇంకా ఇప్పుడు ఒక మాట అడుగుదాం, దేవా మానవులందరూ ఎందుకు నీ మీద తిరుగుబాటు చేశారంటే దేవుడు ఏం చెప్తాడు చెప్పండి? ఆయన ఏం చెప్పాడు? నేను పిల్లలని పెంచి గొప్పవారిగా చేశాను. ఇప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటి చెప్పు? ఇప్పుడు ఎందుకు తిరగబడ్డారు? ఆ దేవుడితో సమానంగా నాకెందుకు ఇవ్వడానా? ఇప్పుడు డాడీ ఉన్నారు, డాడీతో నేను సమానం ఏంటి? కాదు కదా. పెంచడం నీ బాధ్యత కాదా? అరే చెప్పండి, పెంచడం బాధ్యత కాదా? అరే ఎందుకురా కన్నావు అని అంటారు ఖచ్చితంగా. పిల్లలు ఏమడుగుతారంటే సాధారణంగానంటే నువ్వు నన్ను కన్నావు, పెంచకపోతే ఎందుకు? ఖచ్చితంగా పెంచాలి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు మీకు. అందులో నేనెందుకు పెంచాలి అనడానికి లేదు, వాక్యం దాన్ని ఒప్పుకోదు. కానీ గొప్పవారిగా చేయడం, పెంచడం అనేది చెప్పండి, పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. కానీ గొప్పవారిగా చేయడం, పెంచడం బాధ్యత అండి, కానీ గొప్పవారిగా చేయడం అనేది చాలా భారంతో కూడిన పని, మామూలు విషయం కాదు. దేవుడు బిడ్డల్ని గొప్పవారిగా చేయాలని ఆయన ఆశ. ఏ విషయంలో గొప్పవారు? దేవాదేవుడు ఏ విషయంలో గొప్పవారిగా చేద్దామనుకోడు? ఈ లోకంలో గొప్పవారిగా చేద్దామని దేవుడికి ఆశ ఉంటుంది. కానీ అంతకంటే గొప్పగా ఏం చేయాలనుకుంటాడు? గొప్పవారిగా చేయడం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనల్ని గొప్పవారిగా చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను సృజించిన నా జనులు మీకు ఎలా చెప్తే అర్థమవుతుందేమో. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించి ఆయన గొప్పవాడిగా చేయడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి దేవుడికి? ఒక్కటే, గొప్పవారిగా చేయటం అంటే దాని అర్థం ఏంటంటే ఏ తండ్రి అయితే తన బిడ్డల్ని పెంచి గొప్పవారిగా చేశాడో ఆ బిడ్డల బట్టి ఆ తండ్రి మహిమపరచబడాలి. అది దాని అర్థం. ఆత్మీయ కోణంలో ఆలోచించాలి. గొప్పవారికి చేయడం అంటే డబ్బులు ఇవ్వలేదని, తిరగబడ్డాడని, ప్రేమించాడని, ఇలాగే వాక్యాన్ని సిద్ధపరిచి నేర్చుకుంటే ఇంక అంతే సంగతులు. ఇప్పుడు మహిమపరచాలి, కానీ వారు ఏం చేశారు? తిరగబడి. మహిమ చెల్లించకపోవడం అంటే అర్థం ఏంటంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి అసలు తిరగబడడానికి కారణం ఏంటంటే పాపం. ఇప్పుడు బిడ్డలకి పాపం నేర్పింది ఎవరు? సాతాను. అరే మీకు నేను చెప్తున్నాను కదా, యూట్యూబ్లోకి వెళ్తుందని కాబట్టి సైతాను కూడా మీరు దయచేసి ఆ నేరపని నిందలు గట్ట వేయకండి రమ్మా. ఆడు ముసుగేసుకొని చాలా ఆడు ఏడుస్తున్నాడు తెలుసా? మీకు తెలుసో లేదో?
అటు నిజంగా ఏడుస్తున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడిని ఏడిపించారు చాలదన్నట్టు, విశ్వాసులం అయిన తర్వాత మరధికముగా సాతాను గడిని ఏడిపిస్తే కన్నీరు కారుతున్నాడు, రక్తధారలు కారేస్తున్నాయి ఆడికి. ఏమండి, తప్పులన్నీ ఆలు చేసి ప్రతిదానికి నా మీద పడతారేటండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవునికి ఎంత భారభరితమైన హృదయమో. నేను పిల్లల్ని పెంచి గొప్పవారికి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈ తిరుగుబాటుకి కారణం ఒకటే, పాపం. పాపము దేని ద్వారా వచ్చింది? ఒకే ఒక మనిషి ద్వారా వచ్చింది. ఆయన పేరే ఆదాం. ఈ ఆదాములో ఈ పాపం ఎలా ప్రవేశించింది? కేవలం ఒకటే, దేవుడు చెప్పిన మాటకి లోబడలేక అవిధేయత. మొట్టమొదటి పాపము మానవుల్లోకి ప్రవేశించడానికి కారణం ఏంటంటే అవిధేయత. అవిధేయత ఎందుకు వచ్చింది? అవిధేయత ఎందుకు వచ్చింది? అవిధేయత ఎందుకు వచ్చింది? సాతాను కూడా ద్వారా రాలేదు. ప్రియమైన వాళ్ళరా, గమనించాలి. మీరు ఎప్పుడు ఇదే గమనించుకోవాలి. అవిధేయత ఎందుకు వచ్చిందంటే, ఇది నిజమా అన్నాడు ఎవరు? ఈడేట అనాలా? నిజమే అనాలా? ఏటన్నది? ఇది నిజమా అనగానే ఏమొచ్చింది? అపనమ్మకం వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇది తిని దినమున నువ్వు నిశ్చయముగా చచ్చేదవని దేవుడు చెప్తే ఈడేట అన్నాడు, తింటే మీరు దేవతల వల్ల అయిపోతున్నారు. ఇప్పుడు దేవుని మాటకి ఎక్కువ విలువ ఉందా? సాతాను కూడా మాటకు విలువ ఎక్కువ ఉందా? సాతాను కూడా మాటకు విలువ ఎక్కువ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? దేవుని మాటకి మీద నమ్మకం లేదని అర్థం. ముందు అవిశ్వాసం, అవిశ్వాసము తర్వాతే అవిధేయత, అవిధేయత తర్వాతే అపవిత్రత. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడి మీద అవిశ్వాసము ద్వారా మన అవిధేయత నుంచి అపవిత్రత వచ్చింది. కాబట్టి ఇప్పుడు దేవాదేవుడు మధ్యవర్తిత్వం చేయడానికి గల కారణం ఏంటంటే ఈ 3 కారణాలకి. మొదటిది, అవిశ్వాసులైన మనల్ని విశ్వాసులుగా చేయాలి, అవిధేయులను విధేయులుగా చేయాలి, అపవిత్రులను పరిశుద్ధులుగా చేయాలి. ఆ 3 కారణాల కొరకే ఈ బల్ల మన జ్ఞాపకం చేస్తుంది. మోరడన్నర ఎత్తు. తండ్రి అయిన దేవునికి మానవుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం, చెప్పండి. తండ్రి అయిన దేవునికి మానవుడికి మధ్య ఉన్న సంభాషణ, అదేవిధంగా తండ్రి అయిన దేవునికి మానవుల మధ్య ఉన్న సహవాసం. రైట్. రెండవ మాట, పొడవు చూద్దామా వెడల్పు చూద్దామా? వెడల్పుని ఏం చేశాడు దేవాది దేవుడు? ఎన్ని మూరలు చూడండి, చదవండి ఒకసారి మళ్ళీ 25, 23. మరియు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు చాలు. దాని వెడల్పు ఎంత? 1 మూర బల్లని మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇంతకీ ఒక మూర ఏం జ్ఞాపకం చేస్తుందంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాం. మొదటిది చూడండి, ఎప్పుడైనా ఒక్కటి అనే మాట ఎక్కడ మనకు కనబడుతుంది క్రైస్తవ సమాజంలో అంటే దేవుడు ఒక్కడు, అంతేనా? అదేనా? ఒక్కటి అనే మాట దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే ఐక్యతను జ్ఞాపకం చేస్తుంది. యూనిటీ. మీరు బైబిల్ స్టడీకి సగానికి సగం పోయింది మొత్తం కూడాను. మీరు దేనితో పోలుస్తున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆత్మీయంగా చాలా లోతుకెళ్ళారు అనుకున్నాను, కానీ మీరు ఇంకా సముద్రం పైన ఉన్నటువంటి గవ్వలాగే ఉన్నారు అందరూ. మొట్టమొదటిది ఐక్యతను జ్ఞాపకం చేస్తుంది. వెడల్పు 1 మూరే. దేవాది దేవుడు 1 మూరే బల్లని ఎందుకు చేయమన్నాడంటే సహోదరులు ఐక్యత కలిగి అలాగుందా? చదవండి ఒకసారి 130, 133 చదువునాను. సహోదరులు ఐక్యత కలిగి చాలు. ఏం చేయాలా? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట లేకపోతే కలిగి ఉండుట అని రాశాడా? ఏంటండి ఆ రెండింటికి డిఫరెన్స్? సహోదరులు కలిసి నివసించుట అంటే అర్థం ఏంటి? విచిత్రం చెప్పనా? సహోదరులు అందరూ కలుస్తారు, నివసించరు. మీకు అర్థమైందా? కలిసి నివసించడం అంటే అర్థం ఏంటో తెలుసా? కలిసి కలవడం వేరు, నివసించడం వేరు. చాలామంది మీరు గమనించండి, కుటుంబాలు నివసించడానికి ప్రాముఖ్యమైన చిన్న లోపం చెప్పండి. ఇంట్లో కుటుంబాల్లో అందరూ కలుస్తారు కానీ కలిసి నివసించలేరు.
కలిసి నివసించడానికి ఏంటి, ఎందుకు నివసించలేరు? సహోదరులు. విచిత్రం చెప్పనా, ఈ మాట రాసినప్పుడు నేను చాలా లోతుగా ధ్యానం చేసినప్పుడు అసలు ఈ ప్రపంచంలో కలిసి నివసించలేని వారు ఎవరైనా ఉన్నారంటే వారు భార్య భర్తలు కాదు. చెప్పండి ఎవరు? సహోదరులే, సహోదరులే. మీరు నివసించలేరు వాళ్ళు. అందుకే దేవాది దేవుడు రాశాడు, సహోదరులు ఐక్యత కలిసి నివసించుట ఎంత మేలు. మనోహరం అంటే అర్థం ఏంటి తెలుసా? మనోహర్ అనేటువంటి పేరు పెట్టుకోవడం కాదు, ఇట్ లుక్స్ వెరీ బ్యూటీ. వారిద్దరు అన్నదమ్ములండి, తండ్రికి పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు. ఈ రోజు వరకు మేము చూస్తున్నాం, పుట్టినప్పటి నుంచి ఇంతవరకు వారి ఇరువురు మధ్య కక్ష కానీ, చెప్పండి, వివాదము కానీ, కొట్లాట కానీ, ఆస్తిపాస్తుల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, దేని విషయంలో కూడా చెప్పండి, రాజుని ఎవరైనా చెప్పగలుగుతారా? అసలు వచ్చేదే వాళ్ళిద్దరికి వస్తుంది. వీళ్ళిద్దరూ కొట్లాడుకోవడానికి కారణాలు చెప్పండి. మీకు ఒక విషయం చెప్తాను, ఒక అద్భుతమైన మాట. ఇద్దరు అన్నదమ్ములు పెళ్ళి కానంత వరకు ఇద్దరు కూడా నా అన్న నా తమ్ముడు అని ఎలా ఉంటారో తెలుసా? ఇంకా వాళ్ళకి మించిన చెప్పండి ఐక్యత. అన్న ఏం చెప్తే తమ్ముడు అది, తమ్ముడికి ఏటి కావాలో అన్న అది చేస్తాడు. కానీ ఎప్పుడైతే పెండ్లైనాయో పక్కనే ఉంది, పక్కటెమ్మకు ఉంది కదా, ఈ ఎముక ఏం చేస్తుంది? ఎముక గట్టిది, ఏమవుతుంది? పొడుస్తూ ఉంటుంది. పొడిచింది కదా, ఈ బాధ తట్టుకోలేక ఏం చేస్తారు? ఇప్పుడు అన్నయ్య మీద కొడతారు. ఎందుకు, ఎలా, ఏమిటి? ఇప్పుడు ఈ అన్న తాలూకు పక్క ఏమిటి ఉంది కదా, ఏమంటారు? ఈ పొడిచేటప్పటికి ఏమవుతుంది? ఎందుకు, ఏమిటి, ఎలా? ఎక్కడ లేదు, మన దగ్గరే మొత్తం అన్నిట్లో మన సమాజంలోనే ఉంటాయి అన్నీ కూడా. ప్రియమైన వారలారా గమనించాలి, ఐక్యత లేకపోవడం ఎంత అందం పోతే ఏమవుతుందో చెప్పండి. అందానికి వ్యతిరేకం చెప్పండి. అందానికి వ్యతిరేకం ఏంటంటే అందానికి వ్యతిరేకం, బ్యూటీకి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? అందానికి ఆపోజిట్ వ్యతిరేక పదం చెప్పండి. మీకు తెలుగు కూడా రాదా? ఆమె చాలా అందగత్తె అంటారు కదా, ఇప్పుడు దానికి వ్యతిరేక పదం చెప్పండి మాస్టర్ గారు. ఈయన తెలుగు సూపర్ అండి. అందం అంటే అందవికారం అంట. బ్యూటీకి పోనీ ఇంగ్లీష్లో చెప్పండి. అగ్లీ అంటే దాని అర్థం ఏంటి? అసహ్యమా? అందంగా లేని వాళ్ళని అసహించుకుంటాం ఏంటి మనమేమైనా? చెప్పండి. మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎందుకంటే అన్నీ చెప్పడం కాదు, మీకు అరటిపండు ఒలిచిపెట్టి తినండి అని చెప్పడం కంటే కొన్ని ట్రై చేయండి కనీసం. అటువంటి సహోదరుల ఐక్యం మొదటిది ఒకటి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఐక్యతని జ్ఞాపకం. ఈరోజు సంఘాలలో లేనిది ఒకటే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఒక్కటి అనే దాని గురించి అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట రాశాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4-6 వచనాలు. ఎఫెసీ పత్రిక 4:4-6 చదువున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే పిలువబడితిరి, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రిని దేవుడు ఒక్కటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. ఎన్ని విషయాలు ఉన్నాయి అక్కడ చెప్పండి? శరీరం ఒకటి, ఆత్మ ఒకటి, నిరీక్షణ ఒకటి, ప్రభు ఒకటి, విశ్వాసం ఒకటి, బాప్తీసం ఒకటి, తండ్రైన దేవుడు ఎన్ని? దట్ ఈస్ కాల్డ్ డివైన్ పర్ఫెక్షన్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే దైవికమైనటువంటి సంపూర్ణతని ఒక్కటితో పోల్చాడు. ఈ ప్రపంచంలో ఈ 7 కలగలిపినటువంటి ఒకే ఒక సందర్భం ఇక్కడొక్కటే కనబడుతుంది మనకి. ఇప్పుడు వీటి 7 విషయాల కొరకు 7 బైబిల్ స్టడీస్ మనం కలిగి ఉండాలి యాక్చువల్గా. కాబట్టి మనం అదేం చూడం. కానీ ఒక్కటిని ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఈ 7 కూడా ఏమైనా చెప్పండి? ఐక్యత. అందుకే నేను ఒక్క మాటకి ఐక్యత అని చెప్పాను. ఇక్కడ ఇందులో ఎన్ని ఉన్నాయో చెప్పండి. మొదటిది శరీరము, రెండోది ఏంటి? మీరు ఎప్పుడైనా అందులోని మీకు డిఫరెంట్గా అనిపించే మాట చెప్పండి, ఒక్క మాట. కొంచెం
ఇదేంటి ఇలా రాశారు అనిపించేటటువంటి మాటను మీకు ఆ ఏడిట్లో ఒక్క పదంలో కనబడతారు. చెప్తారా అదేదో? శరీరం ఒకటే, ఆత్మ ఒక్కటే, తర్వాత నిరీక్షణ, బాప్తీసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, తండ్రిని దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు అన్న మాటలో మీకు విభిన్నంగా కనబడిన మాట నిరీక్షణ. అది విభిన్నం కనబడిందా మనకేమైనా? విశ్వాసం ఒక్కటే విభిన్నం కనబడిందా? బాప్తీసం ఒక్కటే విభిన్నం కనబడిందా? 7 ఒక్కటే 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 7 విషయాలు. శరీరము ఒక్కటే. అందులో విభిన్నంగా కనబడే మాట ఏదంటే ఆత్మ ఒక్కడే. ఏమండి, ఆత్మ అనే మాటకి ఒక్కడే అని ఎందుకు వచ్చింది? మీకు అర్థమైందా? దేవుడు ఆత్మ గనుక కదా. ఇప్పుడు మాట ఆత్మ అంటే, ఆత్మ అనేది ఒక్క డే డా అనే మాట. ఒక్క తే తే అంటే అర్థం ఏంటి? తే అంటే ఆడ, డా అంటే మగ. మరి ఆత్మ ఒక్క డే అని ఉంది ఎందుకు? పరిశుద్ధాత్మ పుల్లింగమా స్త్రీలింగమా ఏ లింగం? ఒకడు అన్నాడట ఇలాగే, స్త్రీలింగం కాదు పురుషలింగం కాదు బోర్డులింగం అన్నాడట. ఏంటట? దేని గురించి? నేను అనేది పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడట్లేదు ప్రియమైన వాళ్ళారా. మన ఆత్మ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బాగా గమనించండి. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు కూడా పుల్లింగముతోనే మనము సంబోధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు అని ఎందుకంటామంటే, పరిశుద్ధాత్మ దేవుడు చాలామంది శక్తి కింద అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఆయన వ్యక్తి. కాబట్టి వ్యక్తి ఉన్న వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి అని అనటంతోనే ఆ వ్యక్తి ఏటట వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. చెప్పిన మాట మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి. ఏ వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడికి 7 వ్యక్తిత్వాలు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తిత్వం ఏంటంటే శక్తి కలిగిన దేవుడు. అర్థమైందా? మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి వాడు? మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనుషుల్ని ఒప్పింపజేస్తాడు. అది ఆయన ప్రథమ టాస్క్, ప్రథమమైన పని. చేసిన తర్వాత ఎంత శక్తి కలిగిన వాడు? అది రెండో సందర్భంలోకి వస్తుంది. ఒక మానవుని ఒప్పించాలంటే అంత ఆసామాష విషయం కాదు. ఆ శక్తి దేని ద్వారా పొందుకుంటాడంటే, పరిశుద్ధాత్ముడు తాను మట్టుకు తాను ఏది బోధించక యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి ఏమైతే విన్నాడో వాటిలోనివే తీసుకొని మనకు బోధిస్తాడు. అది గమనించాలి మీరు. కాబట్టి రెండోది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు కూడా ఎలా పోల్చాలి? పురుషలింగముతోనే పోల్చాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ అయిన దేవుడే, కానీ వ్యక్తిత్వం కలిగిన వాడు. అర్థమైందా మీకు? రెండవది, సన్నిధి రొట్టెల బల్లలో వెడల్పు ఏం జ్ఞాపకం చేసింది? ఐక్యతను జ్ఞాపకం చేసింది. మొదటిది, ఐక్యతలో ఎన్నున్నాయి చెప్పండి? 7 విషయాలు. అందులో శరీరం, ఆత్మ, నిరీక్షణ, ప్రభువు, విశ్వాసం, బాప్తిస్మం. ఇప్పుడు చెప్పండి, అందులో దేవుడికి సంబంధించిన 3 వ్యక్తిత్వాలు చెప్పండి. దేవుడికి ఉన్న 3 వ్యక్తిత్వాలు చెప్పండి. మొదటిది ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. 2 ప్రభువు. 3 తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు మానవునికి సంబంధించిన 3 వ్యక్తిత్వాలు చెప్పండి. శరీరము, శరీరానికి మానవుడికి సంబంధించిన వ్యక్తిత్వాలు చెప్పండి. శరీరం ఒక్కటే, అదేం లేదు. ఇప్పుడు సంఘ పునాదులు చెప్పండి. దేని మీద కట్టబడాలి? విశ్వాసం, నిరీక్షణ, బాప్తిస్మం. అది విషయాలు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఇది ఐక్యతని జ్ఞాపకం చేస్తుంది. ఆఖరిది, చివరిది ఏంటంట? పొడవు. బల్లలో ఉన్నటువంటి మొట్టమొదటి 2 మూరల పొడవు ఏం జ్ఞాపకం చేస్తుంది? 2 మూరలు ఏం జ్ఞాపకం చేస్తుంది?
2 మూరల పూల చెప్పండి. 2 మూరలు ఏం జ్ఞాపకం చేస్తుంది? 2 మూరలు జ్ఞాపకం చేస్తే 3 షిప్స్ జ్ఞాపకం చేస్తుంది. నెంబర్ 1 మొదటి షిప్పు రిలేషన్షిప్, సంబంధం. రెండోది ఫ్రెండ్షిప్, అది లోకానుసారమైన మాట. ఫెలోషిప్, దాన్ని సహవాసం అంటారు. మూడో చెప్పండి, మూడోది చెప్తారా? ఇద్దరికి 2 అనేదానికి సరిపోవాలా, అందుకే నేను వర్షిప్ చెప్పలేదు. మొదటిది రిలేషన్షిప్, రెండోది ఫెలోషిప్, మూడోది పార్ట్నర్షిప్. మీరు ఇంగ్లీష్ కూడా మీకు షిప్పులు తెలియలేకపోయా. ఇప్పుడు చెప్పండి, 2 రిలేషన్షిప్ ఎవరికి, ఫెలోషిప్ ఎవరి మధ్య, పార్ట్నర్షిప్ ఎవరి మధ్య? మొదటి రిలేషన్షిప్ తండ్రి అయిన దేవునికి బిడ్డలకి మధ్య. ఫెలోషిప్ 2 స్నేహితుల మధ్య. పార్ట్నర్షిప్ భార్య భర్తల మధ్య. దేవాదేవుడు ఎంత అద్భుతంగా రాస్తాడంటే నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ప్రభు బల్లలో ఎంత అద్భుతమైన మర్మాలు ఎట్లా దాచినవయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బల్ల యొక్క పొడవు ఏంటో తెలుసా? ఆయన మనతో సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటాడు. ఎలాగా? తండ్రికి బిడ్డలకి మధ్య ఉన్న సంబంధం. 2 సహవాసం, స్నేహితుడు. చూడండి, అప్పటి వరకు శిష్యులు ఉన్నారా? శిష్యులు ఏమన్నాడు దేవుడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, 13, 14. తన స్నేహితుల కొరకు తనను ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినడలా చేసి ఉందరు, స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుని చేయదాని ఎరగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక. నేను సంబంధం అని చెప్పేటప్పటికి నేను యజమానుడికి దాసుడు అని ఎందుకు పోల్చలేదు? 2 అనే అక్షరానికి వారు సరిపోరు. 2 అని అంటే ఖచ్చితంగా 2 కలిసి ఉండాలి. స్నేహితులే కలిసి ఉంటారు. తండ్రి కొడుకు లేకపోతే తండ్రి బిడ్డలు మాత్రమే కలిసి ఉంటారు. భార్య భర్తలు మాత్రమే. విచిత్రం ఏంటంటే ఈ 3 సంబంధాలు కలిసి ఉండవు. మీరు లోకంలో ఎక్కడైనా చూడండి, తండ్రి కొడుకు కలిసి ఉంటారు, స్నేహితులు కలిసి ఉంటారు, భార్య భర్తలు అంతకంటే కలిసి ఉంటారు. ఇవన్నీ కూడా ఎంతంటే చాలా కాంట్రడిక్షన్గా ఉంటుంది, అంటే కొంచెం విభేదంగా ఉంటాయి మనకి. ఇది ఏంటంటే బైబిల్ స్టడీ కాబట్టి చాలా కొంచెం లోతుగా మనం ఆలోచన చేయాలి. ప్రియమైన దేవాదేవుడు అంటాడు, నేను నీకు తండ్రినైతే మీరు నాకు కుమారులైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయని. అంటే దేవుడు సంబంధాన్ని ఎందుకు పెట్టుకున్నాడంటే బిడ్డల ద్వారా తండ్రి ఏమవ్వాలా? ఘనపరచబడాలి. 2 ఇక నుంచి మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని. ఇప్పుడు స్నేహితులతో ఇంకో స్నేహితుడు ఏం చేస్తాడు? అది ఆ మాట వస్తుందని చూశాను నేను. అబ్రహాము నా స్నేహితుడు, నేను అతనికి పాలిస్తానా? సొదొమ గొమొర్రా యొక్క నాశనమును నా స్నేహితుడిని అబ్రహాముకు నేను ఎట్లు దాచెదను. స్నేహితుల మధ్య ఏముండవు? దాపరికాలు ఉండవు. ఇప్పుడు చెప్పండి, దాపరికాలు ఉండమంటే అర్థం ఏంటి? దేవాది దేవుడు మనకి స్నేహితుడైతే, మనం ఆయనకి స్నేహితులమైతే మనం ఏం చేయాలి? ఆయనకి ప్రతి విషయం చెప్తామా? నేను కూడా అన్నీ చెప్తామా? మీరు చెప్తానన్న వాళ్ళు చేతెత్తండి, నేను ఒకటి చెప్తాను ఒక మాట. ఎందుకురా బాబు చెయ్యెత్తకుండా ఉంటేనే బెటర్. మనం అన్నీ చెప్పం. నీకు విషయం చెప్పనా? ఈ భౌతికమైన స్నేహితులకి నీ రహస్యమైనటువంటి విషయాలు నువ్వు చెప్పకపోయినా తెలియకపోవచ్చు, కానీ రహస్యం ఉందన్న దేవుడైనటువంటి నీ స్నేహితుడికి మన రహస్యమైన ప్రతి విషయం కూడా తెలుసా తెలీదా? తెలుస్తుంది. 3 దీని దగ్గరికి వస్తే బోల్డ్ చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భార్య భర్త వీరిద్దరు సంబంధంలో పార్ట్నర్షిప్లో ఉండాలంటే 2. మొదటిది భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకి విధి లోబడి ఉండాలి, ప్రతి విషయంలో లోబడి ఉండాలి. ప్రపంచంలో ఏంటంటే భార్య భర్తల షిప్ మిగిలింది, కానీ పార్ట్నర్స్ లేరు. ఇప్పుడు షిప్ ఏం చేస్తుంది చెప్పండి? షిప్పు మీరు ఇంగ్లీష్లో కొన్ని పదాలు చాలా డిఫరెంట్గా దాన్ని పెట్టారు. షిప్పు ఏం చేస్తుంది చెప్పండి? షిప్పు ఏం చేస్తుంది? సముద్రంలో ప్రయాణం చేస్తుంది. ఎలా ప్రయాణం చేస్తుంది?
అరే సముద్రం మీద షిప్ ఎలా ప్రయాణం చేస్తుంది? ఆటుబోట్లు ప్రయాణం చేస్తుందా? నీటి మీద ప్రయాణం చేస్తుంది. నీటి మీద కదా ప్రయాణం చేస్తుంది. నీటి మీద ప్రయాణం చేయాలంటే ఈ రెండిట్లో నేను ఒక మాట చెప్తాను. నీరెవరు, షిప్ ఎవరు చెప్పండి. షిప్పు మునుగాలన్నా తేలాలన్నా నీరు అంటే ఇప్పుడు నా తెలియ కొడతాను. నీరు ఎలాగున్నా షిప్ ట్రావెల్ అవుతుంది తెలుసా మీకు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఏటమ్మా ఫ్లోటింగ్ తేడా వచ్చింది అనుకో షిప్ అటు పడదు, ముందు అటు ఇటు ఊపుతుంది. ఫ్లోట్ చేసేది ఏది? కిందన నీళ్ళు ఎవరు? మనోడు ఎంత ట్రావెల్ చేద్దామన్నా నీళ్ళ మీద ఫ్లోటింగ్ అని సరిగ్గా లేదనుకో షిప్ ఏమవుతుంది? ముందు ఇలాగెలాగంటుంది. తేడా వచ్చిందనుకో ఏమవుతుంది? సముద్ర తరంగం కాస్త అమ్మమ్మ వినండి, సముద్ర తరంగం కాస్త ఏమైంది? షిప్పు మీద నుంచి వెళ్ళింది అనుకో, షిప్పుతో సహా ఏమవుతుంది? ఓడలా మునిగిపోతుంది. కాబట్టి ప్రియమైన చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్రము మీద నా వాళ్ళైతే షిప్ ట్రావెల్ చేయాలంటే సముద్ర తరంగాలు ఉండకూడదు. ఎక్కడ తెలుసా? బోటు చాలా సేఫ్గా ట్రావెల్ చేస్తుంది. చెప్పండి ఎక్కడ చెప్పండి? సముద్ర మధ్యలో. ఎందుకు? అక్కడ అలలు, తరంగాలు, కెరటాలు ఏమీ ఉండవు. ప్రియమైన వర్లారా అట్లుండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చాలా జాగ్రత్త ఆలకించండి. షిప్ లాంటి వాడు ఆయన హ్యాపీగా చెప్పండి ట్రావెల్ చేయాలనుకుంటాడు. వాటర్ మనం ఎవరో సంఘం ఏం చేస్తుంది? ఎన్నిసార్లు ఆ షిప్ని ఏడ్చేస్తాం ఇలాగ తొనక పాపం ఆ దేవుడు ఎంత అవస్థపడతాడో పాపం ఆ ట్రావెల్ చేయడానికి. కుదిపెత్తుంటుంది పాపం. ఆ షిప్ ఎక్కడికి వెళ్ళినా మధ్యస్థంగా తీసుకెళ్ళాలనుకుంటాడు, అందుకు ట్రావెల్ అవుతుంటాడు. మళ్ళీ ఏం చేస్తుంటుంది? కానీ విచిత్రం చెప్తాను, ఎన్ని కెరటాలు వచ్చినా, ఎన్ని తరంగాలు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా షిప్ కూడా మొలగకుండా ట్రావెల్ చేయాలంటే దేని మీద డిపెండ్ అయ్యింది తెలుసా? ఆ ఓడను నడిపించే నావికుడి యొక్క నైపుణ్యత మీద ఆధారపడింది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ రోజైనా షిప్పు నువ్వు నా మీద ఎందుకు కెరటాలు వేసావు, ఎందుకు నన్ను ముంచాలని ట్రై చేసావు అని ఏ రోజు అన్నం చూసారేట? ఎప్పుడైనా భరిస్తాడు, ఓర్చుకుంటాడు, తాలుతాడు. అటు రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం ఎటువంటి వారిగా ఉండాలంటే చక్కగా భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం. అదే కదా నా సహోదరి, నా ప్రాణేశ్వరి. దేవాదేవునికి మధ్య ఉన్నటువంటి ఈ రెండు మూరలు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మొదటిది రిలేషన్షిప్, రెండవది ఫెలోషిప్, మూడవది పార్ట్నర్షిప్. రెండు ఇంకొకటి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే దేవుడికి మానవులకి మధ్య నిబంధనని జ్ఞాపకం చేస్తుంది. దానినే కవెనెంట్ అంటారు. ఇంకొక మాట దేనిని జ్ఞాపకం చేస్తుంది రెండు అని అంటే ఇద్దరు సాక్షులు, విట్నెసెస్ మీద ఆధారపడుతుంది. విట్నెసెస్ అని అంటే ఎందుకు విట్నెస్? సాక్ష్యం దేని కొరకు? ఒక వ్యక్తి మీద కానీ ఏ రోజైనా చూడండి, ఆ మాట మీకు చూపిస్తేనే మంచిది అనుకుంటాను. కొలస్సీలు రాసిన పత్రికలో చూసి ఆ మాటని మనం ముగిస్తాం. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక క్షమించండి, మత్తయి సువార్త 15, 16, 17 18వ అధ్యాయం మత్తయి సువార్త 18, 15, 16, 17 వచ్చి, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవు అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దించుము. ఎప్పుడు గద్దించాలా? ఒంటరిగా ఉన్నప్పుడు. అతడు నీ మాట విని ఎడల నీవు నీ సహోదరుని సంపాదించు. ఇప్పుడు చదవండి 16వ వచనం. అతడు వినని ఎడల అదిగో 2, 3 సాక్షులు నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పోము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతను నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనము. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎప్పుడైనా
సంఘములో ఉన్నటువంటి సమస్య ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మీద ఎప్పుడైనా నేరారోపణ చేసినప్పుడు, ఆ వ్యక్తి మీద మనము తీర్పురగా లేకపోతే సుంకరగా అన్యునిగా ఎంచి అతనితో విభేదము లేకపోతే అతనితో ఎటువంటి సహవాసము చేయకూడదంటే, నేరము మోపబడినటువంటి విషయం ఏమవ్వాలా? రుజువు అవ్వాలి. అలా రుజువు అవ్వాలంటే ఎంతమంది ఉండాలి? కనీసం 2 ఉండాలి. కనీసం 2 లేక 3 సాక్షులు ఎదుట అది చెప్పబడాలి. పూర్వం అంతే కదా, ప్రవక్తల దగ్గర కానీ న్యాయాధిపతులు కానీ ఒకళ్ళు పాపం చేసిన అపరాధం చేసిన వాళ్ళ దగ్గరికి ఎంతమంది తీసుకెళ్ళాలా? న్యాయవాది కాదు, వాది ప్రతివాది కాదు, సాక్షులు ఉండాలి. 2 సాక్షులు ఉంటే కాబట్టి ఆ యొక్క దీనిని రుజువు పరచరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఏమన్నారంటే, బూదిగంత నివాసుల దగ్గరికి వెళ్ళి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోని యూదా సమర దేశమంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైనా సువార్త ఒక్కడ ప్రకటించడానికి వెళ్ళకూడదు. ఎంతమంది ఉండాలా? కనీసం 2 ఉండాలి. 2 వెళ్ళి రుజువు. ఉదాహరణకి మీరు ఇలాగ అనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణించి ఆయన ఒంటిగానే పాతాళములో ఒక క్రింద భాగములకు వెళ్ళారు అనుకోండి, ఆయన సాక్ష్యాన్ని ఎవరు నమ్ముతారా? అందుకే ఆ దొంగ, ఏ దొంగ? కుడివైపు దొంగ. నేడే నీవు నాతో కూడా, నేడే అంటే యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే ఆయన కూడా వెంట పెట్టుకొని, ఇది లేఖనానుసారం. అందుకే ఆ టైంలో ఒక్క దొంగని దేవుడు ఏం చేశాడు? పట్టుకెళ్ళి ఏం చేశాడు? చెప్పండి. అక్కడికి వెళ్ళి వారి మధ్య ప్రకటించడానికి అవసరమైంది. ప్రియమైన వారిలా గమనించండి, 2 మూరలు దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తే, ఒకటి దైవికమైనటువంటి సంపూర్ణతలో ఉన్న ఐక్యతను జ్ఞాపకం చేసి 7 విషయాలు: శరీరం, ఆత్మ, విశ్వాసం, నిరీక్షణ, బాప్తిస్మం. ప్రభువు, తండ్రి అయిన దేవుడు, బాప్తిస్మం. 7 విషయాలు. అది 7 సంపూర్ణత. మూరడినరా దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అటు మానవులకి అటు దేవుడికి మధ్యవర్తత్వం కొరకు ఉంచాడు. బలలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన మర్మం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ఆ 3 కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో గుప్తమై ఉన్నాయి. మొదటిది, ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం సాక్షులుగా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, మధ్యవర్తత్వం కలిగి జీవించాలని దేవుడు మనకి బోధించాడు. అటు రీతిగా బల్లలో ఉన్నటువంటి ఆ 3 కొలతల వలె మనమందరం కూడా ఆయనలో ఐక్యపరచబడి ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయండి.